నేడు ఒంగోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. చెదలవాడలోని సాయి విష్ణు చతుర్వాటికలో 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఉత్తర బైపాస్ లోని కిమ్స్ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్తా విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం రంగరాయుడు చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న తాగునీటి పథకం పనుల పైలాన్ ఆవిష్కరించనున్నారు. మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. మంత్రి లోకేష్ పర్యటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులతో పాటు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెటికా మంత్రి నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఒంగోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. చెదలవాడలోని సాయి విష్ణు చతుర్వాటికలో 150 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఉత్తర బైపాస్ లోని కిమ్స్ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు గిత్తల విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం రంగరాయుడు చెరువు వద్ద అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న తాగునీటి పథకం పనుల పైలాన్ ఆవిష్కరించనున్నారు. మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. మంత్రి లోకేష్ పర్యటనకు సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైటికా మంత్రి నారా లోకేష్ అయితే ఒంగోలులో పర్యటిస్తున్నారు. అసలు అలాగే చెదలవాడలో ఉన్నటువంటి సాయి విష్ణు చతుర్వాటికలో 150 కోట్ల రూపాయలతో 5 స్టార్ హోటల్ కి సంబంధించి కూడా నిర్మాణానికి భూమి పూజలో పాల్గొనున్నారు. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే నారా లోకేష్ పర్యటించబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, మంత్రి నారా లోకేష్ ఒంగోలు పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒంగోలు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. అయితే ప్రస్తుతం చెదలవాడలో సాయి విష్ణు చతుర్వాటికలో 150 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రాడిసన్ 5 స్టార్ హోటల్ కు సంబంధించి నిర్మాణానికి సంబంధించి లోకేష్ భూమి పూజ చేశారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో మొదటిసారిగా నిర్మాణం జరుగుతున్న 5 స్టార్ హోటల్ రాడిసన్ ఈ నేపథ్యంలోనే ఈ రోజు భూమి పూజ చేశారు. అయితే అనంతరం ప్రస్తుతం ఉత్తర బైపాస్ లోని కిమ్స్ వైద్యశాల ఏర్పాటు చేసిన ఒంగోలు విగ్రహాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలను లోకేష్ ఆవిష్కరిస్తారు. ఏర్పాటు 424 కోట్ల రూపాయలతోటి అమృత్ పథకం కింద చేపట్టనున్న తాగునీటి పథకం పనులకు సంబంధించి పైలాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం తర్వాత మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఒంగోలు నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తల సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేడర్ కు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే మంత్రి లోకేష్ తొలిసారి జిల్లా పర్యటన నేపథ్యంలో ఇటు జిల్లా ఉన్నతాధికారులతో పాటు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడ లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు అయితే భారీ ఏర్పాట్లు చేశారు. Okay, right, Sudhakar. Thank you for the updates.